నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. రాశుల వారీగా చెప్తూ ఉన్నారు. వాస్తు రీత్యా ఏ రాశి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకించి ఏ దిక్కులో మరింత జాగ్రత్త తీసుకోవాలి, ఏ దిక్కు వీళ్ళకి కలిసి వస్తుంది, మొత్తం వాస్తుకు సంబంధించి అన్ని చెప్తూ ఉన్నారు. సో కర్కాటక రాశి వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక సింహ రాశి వాళ్ళు ఏ దిక్కులో చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు ఏ దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? రైట్. ఇక్కడ కొద్దిగా ప్రత్యేకమైన రాశిగా సింహరాశి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని? అదే చెప్తున్నా. ఇక్కడ ఎందుకంటే సింహరాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని దిక్కుల్ని కూడా బ్యాలెన్సింగ్ గానే చూసుకోవాలి. సో సూర్యుడు వలన? సూర్యుడు వల్ల ఒకటి ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క దిక్కుతోనూ వీళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంది. అదృష్టవంతులండి. కానీ అదృష్టంతో పాటు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా లాస్ అయ్యేది వీళ్ళు. సో అంటే ఈ 4 దిక్కుల్ని మనము సమతుల్యంగా చూడవలసిన రాశి ఏదైనా ఉంది అంటే నా అబ్జర్వేషన్ అంతవరకు అది ఓన్లీ సింహరాశి. బ్యూటిఫుల్. ఎందుకని అంటే గనక ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనం ఉత్తరం తీసుకున్నామంటే ఈయనకి అది సంపద లాభస్థానం అవుతుంది, సంపద స్థానం అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి మనం దక్షిణం తీసుకుంటే గనక అది ఆయనకి అదృష్ట స్థానం అవుతుంది, మరి గృహస్థానం అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి మిగతాది తూర్పు అంటే అసలు ఆయన ఓన్ తూర్పు. పడమర అనేది భారీగా బాగుండాలి అంటే గనక పడమర కావాలి. అందుకని కొద్దిగా ఎలా చూసినప్పటికీ కూడా చాలా బ్యాలెన్సింగ్ గా వ్యవహరించవలసింది ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా సింహరాశి ఉంటుంది. సో పైగా ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే జనరల్గా డబ్బు మిగుల్చుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అది మెహర్బానీకి పోయి ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా ఊపిరి సల్పని బాధ్యతలు వచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు. కనుక సింహరాశి అనేవాళ్ళు అందుకని ఈ దిక్కులు కాపాడుకోవటంలో మాత్రం కొద్దిగా పేషెన్స్ అనేది అవసరం, లేదా చాకచక్యత. సో అందుకని మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి ఖచ్చితంగా బాగా చూడండి, తూర్పు కన్నా కూడా. ఎందుకంటే తూర్పు ఏమవుతుంది ఎలాగో మనం జాగ్రత్తగానే చూసుకుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకున్న బేసిక్ అన్నీ కూడా తూర్పులోనే ఉంటాయి. అవును. సో అందుకని తూర్పు ఎలాగో బాగుంటుంది. సో అది పెద్ద రిస్క్ కాదు. సో ఇక్కడ మరి పడమర అనేది ఉంది కదా, ఈ పడమరలో నైరుతిలోనే ఎక్కువ వచ్చేలాగా చూడండి. తర్వాత మళ్ళీ వాయువులో కూడా మీరేం భయపడక్కర్లా. పడమరకి 2 దిక్కులు ఉంటాయి కదా, పడమర వాయువు ఉంది, పడమర ఇది నైరుతి వస్తుంది. సో అందుకని నైరుతిలో కానీ వాయువులో కానీ బరువులు పెట్టుకోండి, ఖర్చులు ఆగుతాయి. వాయువులో మీరు బరువులు పెడితే కనుక ఖర్చులు ఆగుతాయి. రైట్. అందుకని వాయువు వైపు బరువులు తీసుకురండి, లేదా నైరుతిలో తీసుకురండి. సో దక్షిణంలోకి వచ్చేప్పటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు మరి ఇంతకుముందు కర్కాటక రాశి చెప్పినట్టు వీళ్ళు కూడా లైట్ వెయిట్ ఉన్నవే బరువులు పెట్టాలి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పడమర వాయువులో కానీ ఏవైతే ఉంటాయో కొద్దిగా సమాన దిక్కులుగా, అంటే ఐ మీన్ ఇక్కడ ఒక 4 బరువులు పెట్టామనుకోండి, దాంట్లో సగం 2 బరువులే ఇక్కడ పెట్టండి. తర్వాత తూర్పులో ఇంకొద్దిగా తగ్గించండి. అలా ఒక సమతుల్యత అనేది మెయింటైన్ చేయాలి. సో అది ఖచ్చితం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సింహరాశి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఐ మీన్ ఆడవాళ్ళు అయితే వాళ్ళే స్వయం అనుకోండి, లేదు భర్త ఉంటారు కదా సింహరాశి ఆడవాళ్ళు, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలు, సింహరాశిలో పుట్టిన మగవాళ్ళ భార్యలు, వాళ్ళు ఎప్పుడు కూడా స్టవ్లో పాలు పొంగించకూడదు. అంటే మనం గృహప్రవేశాలప్పుడు పాలు పొంగించడం సహజం, అది ఓకే, అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. పాలు పొంగకూడదు. పాలు పొంగిన కొద్దీ వీళ్ళ సంపద తరిగిపోతుంది. సో సింహరాశి ఆడవాళ్ళు ఒకవేళ సింహరాశి స్వయంగా ఆడవాళ్ళు ఎలాగో అయితే ఓకే, కానీ సింహరాశి మగవాళ్ళు ఎవరినైతే చేసుకున్న ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పొంగించుకోరు. వాళ్ళు కూడా అదే అంటున్నాను. ఇద్దరు కూడా మీ భర్త సింహరాశికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే సింహ లగ్నానికి సంబంధించిన వాళ్ళు అయితే పాలు మాత్రం మీ చేతితో పొంగకూడదు. అది ఖచ్చితంగా పాటించాలి. సో దానివల్ల ఏంటంటే ఖర్చులు ఆగటం అనేది ఒకటి. తర్వాత వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండటం అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే సింహరాశి ఒకటి కొద్దిగా పైకి ఎదుగుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, పైకి ఎదుగుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మళ్ళీ 0 నుంచి బిగిన్ అయ్యి మళ్ళీ పైకి వస్తున్న మూమెంట్లో మళ్ళీ ఆగుతూ ఉంటారు, మళ్ళీ పడుతూ ఉంటారు. అలా ఉంటుంది ఎక్కువ శాతం, ఎక్కువ మంది జాతకాలు.
సో అందుకని ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువ లేకుండా ఉండడానికి కూడా ఇది ఎక్కువ వీళ్ళకి ఉపయోగం. పాలు అనేది. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే దక్షిణలో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒక సింధూరం కలర్ ఆంజనేయ స్వామి బొమ్మ పెడితే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. సో ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది. సరే ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి విశ్వసించలేదు అనుకోండి, అప్పుడు ఈ ఆంజనేయుడి బదులు మనం ఏం పెట్టాలి అనేది ఉంటుంది కదా, కొంతమందికి రావచ్చు ఆ వేరే డౌట్ వేరే అనేది. మతస్థులు వేరే ఉన్నారు. మరి మతస్థులు వాళ్ళేంటి? ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అనేది. సో మీకు గనక అవకాశం ఉంటే గనక మీ ఇంట్లో ఈ ఎర్ర ఆకులతో కూడిన క్రోటన్ మొక్కలు ఉంటాయి, క్రాటన్, అవును. లేదా ఎర్ర పూలు పూసేవి ఉంటాయి. మ్. అలాంటివి మీరు ఖచ్చితంగా మీ యొక్క వాకిట్లో కానీ లేదా వెనక ఎక్కడ వీలుంటే అక్కడ అది దక్షిణలో పెట్టండి. ఇప్పుడు రోజా పువ్వులు పెట్టుకోవచ్చండి? ఎరుపు రెడ్ పువ్వు రెడ్ ఉండాలి. Right. సో అలాంటివి కూడా పెంచవచ్చు. అలాంటివి చేసినా కూడా ఖచ్చితంగా కొన్ని మంచి మార్పులు అయితే రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న ఈ ఉత్తరం అనేది కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో కనుక ఇంటికి ఏదైనప్పటికీ కూడా ఈ గ్రీన్ కలర్ అనేది ఒకటి వీళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత థిక్ బ్లూ కాకుండా లైట్ బ్లూ, ఈ లైట్ బ్లూ వాడటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంట్లో సాధ్యమైనంత వరకు కూడా ఈ బల్బు అనేది కూడా సాధ్యమైనంత వరకు గ్రీన్ కలర్ లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ లాభం అనేది ఉంటుంది. అంటే bed lights. నైట్ బ్లైట్ నైట్ ల్యాంప్స్ ఇలాంటివి ఏమైనా కానీ గ్రీన్ కలర్ వాడితే కనుక ఎక్కువ ప్రయోజనం అనేది కూడా ఎక్కువ గ్రీన్ కలర్ ని ఇంకల్కేట్ చేసుకోవాలి మన Right. వీళ్ళ లైఫ్ లో. రియల్ లైఫ్ లో. తర్వాత ఇక్కడ ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇలా దేవుళ్ళు కాదు, ఇలా ఓకే మొక్కలు అనేది ఒక సూక్ష్మమైన పద్ధతి. కలర్ కూడా మీరు బల్బ్స్ కూడా చెప్పారు. చెప్పాము, ఇంటికి వేసే రంగులు కూడా Yeah. మనం చెప్తున్నాం. Yeah. సరే వీటితో పాటు ఇంకేదైనా సరే ఇప్పుడు మనం అంటే ఒక్కోసారి కొంతమందికి ఇలా ఏదైనా సరే మనం ఏనుగుల బొమ్మలని ఇలా గుర్రాల బొమ్మలని చెప్తున్నాం. ఇలాంటివి ఒకటి మనం చెప్తున్నాం. ఇలా వీళ్ళు కనుక అయితే కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి ఇలా ఈట పెట్టుకున్న బొమ్మలు మీరు కనుక చూస్తే కనుక ఉంటాయి. లేపాక్షి ఇలాంటి వాటిలో అయితే మీకు ఉంటాయి. కనపరుస్తాయి. అవును. సో ఖచ్చితంగా అలాంటి బొమ్మ మీకైతే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత లాభాన్ని తీసుకురావటం అంటే ఒక అనేది. సోల్జర్ లాగా ఉండి Soldier, ఇట్లా soldiers పెట్టుకున్నా. అంటారు. అది అలాంటి బొమ్మ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అది తూర్పులో పెట్టాలి. అదే అడుగుతుంది. తూర్పులో పెట్టుకోవాలి. తూర్పులో పెడితే కనుక బొమ్మ ప్రయోజనం. అంటే పోస్టర్ పెట్టుకున్నా పర్వాలేదు. అది ఇప్పుడు బొమ్మ దొరక వాళ్ళు ఎప్పుడు కూడా పోస్టర్లు పెట్టుకోవచ్చు. ఆ రకంగా అయినా కూడా అట్లాంటి చేయొచ్చు. బొమ్మలు యాంటిక్ ఉంటాయి, యాంటిక్ కాస్ట్లీగా ఉంటాయి. సో అవి Okay. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు Right, పోస్టర్ తప్పకుండా పెట్టుకోవాలి. పోస్టర్ పెట్టుకోవాలి. రైట్. సో స్మార్ట్ రెమెడీస్ తో ఎలా అయితే మన వాస్తులో ఎట్లా ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాశి పరంగా. అద్భుతం అండి. సింహరాశి వాళ్ళు తూర్పు ఏమిటి అన్ని దిక్కులు వాళ్ళకి చాలా చాలా సమతుల్యంగా ఉండాలి కాబట్టి జాగ్రత్త వహిస్తూ సింహరాశి వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.